ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. స్థానిక పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్దనున్న మస్జిద్ ఈ హజరత్ ఉమర్ ఫరూక్ మసీదులో సలీం ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు ఎండి సలీం ఆధ్వర్యంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ హాకర్స్ కమిటీ టీడీపీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రభాకర్ రావు, టీడీపీ మైనార్టీ సెల్ లీడర్ ఎండి రెహమాన్, టీడీపీ మహిళా నాయకురాలు వానపల్లి గాయత్రీదేవి, టీడీపీ నాయకులు పుచ్చా కామేష్, ఏఎన్ బీచ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ జహీర్ అహ్మద్, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇలియాస్ అహ్మద్, ముస్లిం పెద్దలు తదితరులు హాజరైనారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న సుమారు 500 మందికి ఎముకల, చర్మ వ్యాధి, ఫిజియోథెరపీ, దంత, కన్ను, చెవి, ముక్కు, గొంతు, పిల్లల మరియు స్త్రీ సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సౌత్ హాకర్స్ కమిటీ టీడీపీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, సలీం ఎంటర్ప్రైజ్ యజమానటువంటి సలీం గారు మన చిలకాల మిత్రులు, స్నేహ స్వభావం, మంచి చిరునవ్వు చింతిస్తూ అందరితో చక్కగా స్నేహ సంబంధాలు, విశాఖపట్నం పరిసర ప్రాంతం అమ్మతో కూడా చక్కగా అందరినీ ఆప్యాయంగా పలపిస్తూ మా సలీం బాయ్ ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం, ఉచిత వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందదాయకం. ఇది మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ పిలిచారు. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అలాగే తదితర నాయకులందరినీ కూడా పిలిచారు. ముఖ్యంగా తదితర ప్రాంతాల్లో వచ్చిన అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రెహమాన్ బాయ్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అయినటువంటి మా రెహమాన్ గారు, అలాగే పుచ్చా కామేశ్వర గారు, అలాగే మా సోదరుడు అస్లాం ఖాన్ గారు, అలాగే తదితర పెద్దలు, మసీద్ పెద్దలు, ఇక్కడ ఆకర్స్ తరఫున అందరూ కూడా ఇచ్చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా సలీం బాయ్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైద్యం నారాయణ హరి, వైద్య సేవలు అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వైద్యం కోసం డబ్బులు లేక, జీవనోపాధి లేక, ఖర్చులు కట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న దశలు ఎంతోమంది చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎంతమంది గీతం కాలేజీ యాజమాన్యం నుంచి, గీతం మెడికల్ కాలేజీ ఎంతమంది వచ్చి డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నందుకు ముఖ్యంగా మా గీతం కాలేజీ అధినేత, చైర్మన్ అయినటువంటి స్థానిక ఎంపీ అయినటువంటి శ్రీ భారత్ గారికి ముఖ్యంగా అభినందన తెలియజేయ తప్పదు. ఎందుకంటే వాళ్ళ తాతగారు కూడా, ఎంఎస్ మూర్తి గారు కూడా గీతం కాలేజీని ప్రారంభించి విశాఖనగరంలో ఈరోజు వైద్యశాలగా దాన్ని పెట్టి ఎంతో పేరు పెరుగుతుందంటే మహనీయుడు ఎంఎస్ మూర్తి గారిని, స్వర్గీయ శ్రీ ఎంఎస్ మూర్తి గారి మాజీ పార్లమెంట్ సభ్యులైన మూర్తి గారిని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకో తప్పదు. ఎందుకంటే మహానుభావుడు ఎంఎస్ మూర్తి గారి సేవలు విశాఖపట్నంలో ఎంతోమందికి ఉత్తరాంధ్రలో సేవలు అందించి ఈరోజు వాళ్ళ మనవడిగా వచ్చి భర్త గారు ఎంపీగా అత్యంత మెజార్టీతో 5 లక్షల మెజార్టీతో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నగైతూ ఆయన ప్రజలకు సేవలు అందిస్తూ, వైద్య సేవ చేస్తూ, ప్రజలకు సేవలు అందిస్తూ, పేదవారికి ఆదుకుంటూ ఎన్నో సేవలు అందిస్తున్న మా శ్రీ భరత్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన సలీం గారికి అందరికీ నా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ